హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ విన్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియో లెక్చర్లో మనము ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ గాల్వానిక్ సెల్స్ ఆర్ డేనియల్ సెల్స్ అనే టాపిక్ గురించి మనము డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ ఎలక్ట్రోకెమికల్ సెల్ డెఫినేషన్ చూద్దాము. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ ఎలక్ట్రోకెమికల్ సెల్? ద డివైజెస్ దీస్ ఆర్ ది ఎలక్ట్రోకెమికల్ సెల్స్ ఆర్ ద devices which will convert chemical energy of the reactants into electrical energy. Okay nandi, so electrochemical cells అనేవి ఏంటండి? These are the devices, so they will convert chemical energy of the reactants into electrical energy. అంటే ఇక్కడ కన్వర్షన్ ఉందండి, కన్వర్షన్. ఓకేనా? సో కెమికల్ ఎనర్జీ ఏదైనా మీరు రియాక్టెంట్స్ని తీసుకోండి, ఆ రియాక్టెంట్స్ని తీసుకొని ఆ రియాక్టెంట్స్లో ఉండే ఎనర్జీ మొత్తం కూడా మనకేమవుతుందంటే కెమికల్ ఎనర్జీ. ఆ కెమికల్ ఎనర్జీ మొత్తం మీకు ఎలక్ట్రికల్ ఎనర్జీగా, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటండి? యాక్చువల్గా ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటుంటాం. ఓకేనా? సో కెమికల్ ఎనర్జీని, కెమికల్స్ని మీరు తీసుకోండి, ఆ కెమికల్స్ని మీరు ఒక సెల్లో యాడ్ చేయండి. సో ఈ కెమికల్స్లో ఉండే ఎనర్జీ కూడా, ఎనర్జీ మొత్తం మనకి ఎలా కన్వర్ట్ అయిపోతుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా, అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలా మనకు కన్వర్ట్ చేసే డివైజెస్ని మనం ఏమంటుంటామంటే ఎలక్ట్రోకెమికల్ సెల్స్ అని అంటుంటాం. సో దట్ ఈస్ ద డెఫినేషన్. దెన్ వాట్ ఈస్ గాల్వానిక్ సెల్స్ అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్కి ఒక ఎగ్జాంపుల్గా, ఒక టైప్గా మనం ఏం చెప్తామంటే గాల్వానిక్ సెల్. దెన్ వాట్ ఈస్ డేనియల్ సెల్స్ అంటే, సో గాల్వానిక్ సెల్ యొక్క వన్ ఆఫ్ ది ఫామ్, అంటే మోస్ట్ యూజబుల్ ఫామ్, మోస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫామ్ మనకి ఏమవుతుందంటే డేనియల్ సెల్ అవుతుంది. ఓకేనండి? సో డేనియల్ సెల్ అంటే ఇట్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ యూజబుల్ ఫామ్ ఆఫ్ గాల్వానిక్ సెల్. గాల్వానిక్ సెల్ అంటే, గాల్వానిక్ సెల్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ఎలక్ట్రోకెమికల్ సెల్. దెన్ వాట్ ఈజ్ ఎలక్ట్రోకెమికల్ సెల్? ఎలక్ట్రోకెమికల్ సెల్ ఈజ్ ద డివైస్ that will convert chemical energy, that will convert chemical energy of the reactants into electrical energy, that is the flow of electrons. ఓకేనండి, మీకు డెఫినేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. దెన్ ఇక్కడ ఈ బోర్డ్ పైన నేను డ్రా చేసిన డయాగ్రామ్ ఎవరిది అంటే డేనియల్ సెల్ దండి. సో దిస్ ఇస్ ద డయాగ్రామ్ ఆఫ్ డేనియల్ సెల్. సో ఈ డయాగ్రామ్ ఎవరిదండి? సో డేనియల్ సెల్. ఇప్పుడు డేనియల్ సెల్ డయాగ్రామ్ మనం, దాని ఎక్స్ప్లెనేషన్ మనం చూద్దాము. దీని ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తే మనం ఎలక్ట్రోకెమికల్ సెల్ గురించి మనం బాగా అండర్స్టాండ్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకేనండి? సో డేనియల్ సెల్ కంటైన్స్ 2 ఎలక్ట్రోడ్స్. సో వాట్ ఆర్ దోస్ ఎలక్ట్రోడ్స్? నెంబర్ 1 ఈస్ జింక్ మెటల్ దట్ బిహేవ్స్ యాజ్ యానోడ్, దట్ ఈస్ జింక్ ఎలక్ట్రోడ్. ఓకేనండి? అండ్ దెన్ ఇట్ ఆల్సో కంటైన్స్ కాపర్ ఎలక్ట్రోడ్, ఏ కాపర్ బార్ దట్ బిహేవ్స్ యాజ్ క్యాథోడ్. ఓకేనండి? సో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ఒకటి జింక్ ఎలక్ట్రోడ్, ఇంకొకటి కాపర్ ఎలక్ట్రోడ్. సో జింక్ ఎలక్ట్రోడ్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్. ఓకేనండి? అంటే ఇక్కడ జింక్ ఎలక్ట్రోడ్, జింక్ మెటల్ తీసుకున్నాం కాబట్టి మనం ఇక్కడ సాల్ట్, ఎలక్ట్రోలైటిక్, ఇది ఎలక్ట్రోలైట్ కదండి, జింక్ సల్ఫేట్ సొల్యూషన్ మనకి ఇక్కడ ఏమవుతుంది? ఎలక్ట్రోలైట్. సో ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో జింక్ సేమ్ మెటల్ తీసుకున్నాము, సల్ఫేట్ అంటే సల్ఫేట్ యానియాన్ మనం తీసుకున్నాము. అంటే మనం ఏ ఎలక్ట్రోడ్ అయితే ఇక్కడ తీసుకుంటున్నామో ఆ ఎలక్ట్రోడ్ యొక్క సాల్ట్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. అంటే జింక్ ఎలక్ట్రోడ్ యొక్క సాల్ట్ ఏమవుతుందండి? జింక్ సల్ఫేట్. సో ఇది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. సిమిలర్గా కాపర్ ఎలక్ట్రోడ్ యొక్క సాల్ట్ ఏమవుతుందండి? కాపర్ సల్ఫేట్. ఓకేనండి? సో అంటే సేమ్ సాల్ట్ మనం తీసుకున్నాం ఇక్కడ. సో కాపర్ ఎలక్ట్రోడ్ క్యాథోడ్గా బిహేవ్ చేస్తుంది, జింక్ ఎలక్ట్రోడ్ యానోడ్గా బిహేవ్ చేస్తుంది. మీకు తెలుసా అండి, మీరు మా ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు. వాట్ ఈజ్ యానోడ్, వాట్ ఈజ్ క్యాథోడ్? యానోడ్ అంటే ద ఎలక్ట్రోడ్ అట్ విచ్ ఆక్సిడేషన్ విల్ అక్కర్. ఓకేనండి? రైట్. దెన్ వాట్ ఈస్ క్యాథోడ్? ద ఎలక్ట్రోడ్ అట్ విచ్ రిడక్షన్ విల్ అక్కర్. రైట్. ఆక్సిడేషన్ అంటే ఏంటండి? సారీ, ఎన్ అని రాస్తాను. ఆక్సిడేషన్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఆక్సిడేషన్? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వాట్ ఈస్ రిడక్షన్? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకేనండి? సో ఇది మనము ఫర్దర్గా ఈక్వేషన్స్ మనం డ్రా చేసేటప్పుడు అర్థమవుతుంది డేనియల్ సెల్లో. దెన్ ఈ జింక్ ఎలక్ట్రోడ్, కాపర్ ఎలక్ట్రోడ్ని మనము ఒక ఎక్స్టర్నల్ సర్క్యూట్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బ్లాక్ కలర్ వైరింగ్ మీరు చూడొచ్చు. ఎక్స్టర్నల్ సర్క్యూట్తో ఈ రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. ఈ యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో మనకి ఏముందంటే ఎమ్మీటర్ అనే ఒక వోల్ట్ మీటర్ ఉంటుంది.
ఈ అమ్మీటర్ ఏం చేస్తుందంటే, ఈ వోల్ట్ మీటర్ ఏం చేస్తుందంటే ఎంత వోల్టేజ్ జనరేట్ చేసింది అంటే ద వోల్టేజ్ జనరేటెడ్ అంటే ఎంత ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ని జనరేట్ చేసింది మనకి ఇక్కడ ఈ అమ్మీటర్లో మనకు విజిబిలిటీ ఉంటుంది. ఓకేనండి. దెన్ ఈ జింక్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో జింక్ ఎలక్ట్రోడ్ని అంటే ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉందో ఇది మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే యానోడిక్ హాఫ్ సెల్. దెన్ కాపర్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ దగ్గర ఇక్కడ మనకు రిడక్షన్ రియాక్షన్ జరుగుతుంది కాబట్టి అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రిడక్షన్ హాఫ్ సెల్. ఓకేనండి, మీకు అర్థమైందండి క్లియర్గా? ఎందుకంటే దీన్ని యానోడిక్ హాఫ్ సెల్ అంటే రిడక్షన్ అట్ ది సేమ్ టైం మీరు క్యాథోడిక్ కూడా అనొచ్చు, క్యాథోడిక్ హాఫ్ సెల్ ఆర్ రిడక్షన్ హాఫ్ సెల్. ఓకేనండి, ఇక్కడ యానోడిక్ హాఫ్ సెల్ ఆర్ ఆక్సిడేషన్ హాఫ్ సెల్. నేను అది రాయలేదు, ఆక్సిడేషన్ హాఫ్ సెల్. ఎందుకు దీన్ని జింక్ ఎలక్ట్రోడ్ని మనము యానోడిక్ హాఫ్ సెల్ అన్నాము అంటే, లేదు ఆక్సిడేషన్ హాఫ్ సెల్ అన్నామంటే అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. కాపర్ ఎలక్ట్రోడ్ని ఎందుకు మనం క్యాథోడిక్ హాఫ్ సెల్ ఆర్ రిడక్షన్ హాఫ్ సెల్ అన్నాము అంటే అక్కడ రిడక్షన్ జరుగుతుంది కాబట్టి అది క్యాథోడ్ అవుతుంది. ఓకేనండి. దెన్ ఈ 2 హాఫ్ సెల్స్ యానోడిక్ హాఫ్ సెల్, క్యాథోడిక్ హాఫ్ సెల్ ఈ రెండు కూడాను ఒక యూ షేప్డ్ ట్యూబ్తో, ఒక గ్లాస్ ట్యూబ్తో సపరేట్ అయి ఉంటాయండి. ఈ యూ షేప్డ్ గ్లాస్ ట్యూబ్ దాన్ని మనం ఎలా పిలుస్తాము అంటే సాల్ట్ బ్రిడ్జ్ అని అంటాం. ఈ సాల్ట్ బ్రిడ్జ్లో మనం ఏం చేస్తామంటే ఒక ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ మనం ఫిల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఫిల్ చేసిన ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఏంటంటే KCl, పొటాషియం క్లోరైడ్ ఎలక్ట్రోలైట్. సో దిస్ ఈస్ ద డయాగ్రమాటిక్ డిస్క్రిప్షన్ ఫర్ డానియల్ సెల్. సో డానియల్ సెల్లో ఉండే డయాగ్రామ్లో మనం డ్రా చేసుకొని దాని యొక్క స్ట్రక్చర్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో దెన్ వాట్ ఆర్ ద సెల్ రియాక్షన్స్? ఇప్పుడు మనము మెయిన్ టాపిక్లోకి వచ్చేసాము. ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీ అండి, ఏమేమి ఉంటాయి స్ట్రక్చర్ ఎక్స్ప్లెనేషన్ చాలా ఈజీగా ఉంటుంది. దెన్ ఎప్పుడైతే మీరు జింక్ ఎలక్ట్రోడ్ని, కాపర్ ఎలక్ట్రోడ్ని ఈ ఎక్స్టర్నల్ సర్క్యూట్తో మీరు కనెక్ట్ చేస్తారో వెంటనే మనకి ఏంటంటే రిడాక్స్ రియాక్షన్స్ జరుగుతాయి. ఆ రిడాక్స్ రియాక్షన్స్ మనం ఏమంటుంటాం అంటే సెల్ రియాక్షన్స్ అని అంటాం. ఇప్పుడు మన సెల్ రియాక్షన్స్ అని అర్థం. సో ఎప్పుడైతే మీరు జింక్ ఎలక్ట్రోడ్ని, కాపర్ ఎలక్ట్రోడ్ మీరు కనెక్ట్ చేస్తారో అంటే ఇక్కడ నేను రాస్తానండి, వెన్ జింక్ ఎలక్ట్రోడ్ అండ్ కాపర్ ఎలక్ట్రోడ్ ఆర్ కనెక్టెడ్ the redox reactions are initiated. ఎప్పుడైతే మీరు జింక్ ఎలక్ట్రోడ్ని, కాపర్ ఎలక్ట్రోడ్ని దాని యొక్క రెస్పెక్టివ్ జింక్ సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ మీరు డిప్ చేసి సాల్ట్ బ్రిడ్జ్తో ఆ 2 హాఫ్ సెల్స్ని మీరు సపరేట్ చేసి ఎప్పుడైతే ఎక్స్టర్నల్ సర్క్యూట్ కమ్యూటర్ మీరు యాడ్ చేసి మీరు కనెక్ట్ చేస్తారో వెంటనే మనకు ఏం జరుగుతుందంటే రిడాక్స్ రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి. వీటిని మనం ఏమంటుంటామంటే సెల్ రియాక్షన్స్. అంటే ఈ డేనియల్ సెల్ రియాక్షన్స్ అవుతాయండి, సెల్ రియాక్షన్స్. సో ఏంటండి ఆ సెల్ రియాక్షన్స్? మనం ఇక్కడ రాసుకుందాం నీట్గా. సో అట్ యానోడ్ ఒక ఎలక్ట్రోడ్, ఇంకొక ఎలక్ట్రోడ్ ఏముందండి అట్ క్యాథోడ్. అంటే రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రిడక్షన్ అండ్ ఆక్సిడేషన్, అంటే 2 ఆఫ్ రియాక్షన్స్ మనకు ఉంటాయి. యానోడ్గా మనది ఏ ఎలక్ట్రోడ్ ఉందండి ఇక్కడ జింక్ సాలిడ్ ఈస్ ఆక్సిడైజ్డ్ ఇంటూ Zn2+ అయాన్స్. అవి ఆక్వస్ సొల్యూషన్లోకి వస్తాయి. అంటే ఈ జింక్ మెటల్ ఆక్సిడైజ్ అయ్యి ఈ Zn2+ అయాన్స్ జింక్ సల్ఫేట్ సొల్యూషన్లోకి వచ్చేస్తుంది, ప్లస్ 2 ఎలక్ట్రాన్స్. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది కాబట్టి ఈ రియాక్షన్ ఏమవుతుందండి ఆక్సిడేషన్. ఓకేనా? దెన్ ఇలా వచ్చిన ఎలక్ట్రాన్స్, రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్, జింక్ ఎలక్ట్రోడ్ దగ్గర రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి ఎక్కడికంటే కాపర్ దగ్గరికి. ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ జనరేట్ అవుతుంది. ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ ఎక్కువ ఉందండి యానోడిక్ హాఫ్ సెల్, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ తక్కువ ఉంది క్యాథోడిక్ హాఫ్ సెల్. సో కాబట్టి హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్స్కి ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఎన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యాయి అనేది మనకి ఇక్కడ అమ్మీటర్ ద్వారా మనం రీడింగ్ చూసుకోవచ్చు. ఓకేనా? దెన్ క్యాథోడ్ దగ్గర మనకు ఉన్నది ఏంటంటే కాపర్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఉందంటే ఆ సొల్యూషన్లో Cu2+ అయాన్స్ ఉంటాయి.
Cu2 ప్లస్ aqueous ప్లస్ సో ఇలా వచ్చిన 2 ఎలక్ట్రాన్స్ ఆ Cu2 ప్లస్ అయాన్స్ అవి రెడ్యూస్ అవుతాయి. సో ద Cu2 ప్లస్ అయాన్స్ ఆర్ రెడ్యూస్డ్ బై ద 2 electrons released by zinc and it will convert into the copper ions will convert into a copper solid. ఇక్కడ కన్జంప్షన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రియాక్షన్ మనకి ఏమవుతుంది అంటే వాట్ ఈస్ దిస్ రియాక్షన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ రియాక్షన్? రిడక్షన్. ఓకేనా? సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేద్దామండి. ఈ 2 రియాక్షన్స్ మనం యాడ్ చేద్దాం. సో ఇక్కడ మనం నీట్గా రాసుకుందాం ఆ 2 రియాక్షన్స్ ఏంటో. సో ఫస్ట్ జింక్ సాలిడ్ మెటల్ ప్లస్ Cu2 ప్లస్ కాపర్ అయాన్స్ aqueous సొల్యూషన్లో ఉన్నాయి. సో రెడాక్స్ రియాక్షన్ జరిగింది. జింక్ ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రాన్స్ ఏం చేసాయంటే Cu2 ప్లస్ అయాన్స్ రెడ్యూస్ చేసాయి. సో కాబట్టి జింక్ ఎలా మారుతుందండి? జింక్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ Zn2 ప్లస్ aqueous ప్లస్ Cu2 ప్లస్ అయాన్స్ ఎలా మారిపోతాయండి? కాపర్ అయాన్స్గా కాపర్ మెటల్గా రెడ్యూస్ అవుతుంది. కాపర్ సాలిడ్. ఓకేనా? సో ఈ రియాక్షన్ మనకి ఏమవుతుందండి? దర్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. సో ఈ రియాక్షన్ మనకి ఏమవుతుందంటే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ రియాక్షన్ అంటే రిడాక్స్ రియాక్షన్. ద నేమ్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఈస్ రిడాక్స్ రియాక్షన్. ఓకేనండి? రైట్, మీకు అర్థమవుతుందా? సో ఇలా మనము సెల్ రియాక్షన్స్ జనరేట్ చేయొచ్చు. ఎలక్ట్రోకెమికల్ సెల్లో జరిగేటటువంటి సెల్ రియాక్షన్ అంటే ఇక్కడ మనం తీసుకున్న ఎలక్ట్రోకెమికల్ సెల్ మన ఎగ్జాంపుల్ ఇక్కడ ఏంటి అంటే డానియల్ సెల్. ఓకేనండి? సో జింక్ విల్ ఆక్సిడైజ్ ఇంటూ జింక్ అయాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్. ద ఎలక్ట్రాన్స్ రిలీజ్డ్ will enter into copper electrode and at cathode, that is copper is cathode, the Cu2 plus ions will become reduced into copper metal, right? So then that is about the cell reactions. Then మనం ఇక్కడ సెల్ రిప్రజెంటేషన్ రాద్దామండి. ఓకేనా? సో మనము ఈ డానియల్ సెల్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామనేది ఇక్కడ రాస్తాను. సెల్ రిప్రజెంటేషన్. ఓకేనండి? సో ఎలా రాద్దామంటే సింపుల్గా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడు మనకు యానోడిక్ హాఫ్ సెల్ ఉంది, రైట్ హ్యాండ్ సైడు క్యాథోడిక్ హాఫ్ సెల్ ఉంది. ఓకేనా? సో మనము యానోడిక్ హాఫ్ సెల్లో తీసుకున్న ఎలక్ట్రోడ్ ఏంటండి? జింక్. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ జింక్ రాయండి. అంటే యానోడిక్ హాఫ్ సెల్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయండి. జింక్ ఇది సాలిడ్. ఇది దేంట్లో డిజాల్వ్ చేసామండి మనము? Zn2 సొల్యూషన్. Zn2 సొల్యూషన్లో ఏ అయాన్స్ మనకి ఇంపార్టెంట్ అండి? Zn2 ప్లస్ అయాన్స్. సో కాబట్టి మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జింక్ సపరేటెడ్ బై ఏ సింగిల్ వర్టికల్ లైన్. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే Zn2 ప్లస్. ఓకేనండి? అండ్ ఆ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ మెన్షన్ చేయండి. 1 మోల్ కాన్సన్ట్రేషన్. దెన్ మీరు ఇక్కడ ఆ తర్వాత 2 వర్టికల్ లైన్స్ ఇలా డ్రా చేయండి. ఈ 2 వర్టికల్ లైన్స్ దేని ఇండికేట్ చేస్తాయంటే సాల్ట్ బ్రిడ్జ్ని ఇండికేట్ చేస్తాయండి. ఓకేనా? దెన్ ఇప్పుడు మనము యానోడిక్ హాఫ్ సెల్ గురించి మనము ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చాము. దెన్ క్యాథోడిక్ హాఫ్ సెల్ రిప్రజెంటేషన్ ఇద్దాము. క్యాథోడిక్ హాఫ్ సెల్ రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఫస్ట్ ఏంటంటే Cu2 ప్లస్ అయాన్స్ని ఫస్ట్ రాయండి. అంటే ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో ఉండే అయాన్స్ని ఫస్ట్ మీరు మెన్షన్ చేయండి. కాపర్ అయాన్స్ మీరు మెన్షన్ చేయండి. సో Cu2 ప్లస్ అయాన్స్ అంటే ఇది కాపర్ సల్ఫేట్ నుంచి రిలీజ్ అయింది కాబట్టి ఆ కాపర్ సల్ఫేట్ సాల్ట్ యొక్క మొలారిటీ మీరు ఏం రాస్తారండి? 1 మోల్ అండ్ సపరేటెడ్ బై ఎ సింగిల్ వర్టికల్ లైన్. మీరు ఇక్కడ ఏం రాస్తారంటే కాపర్ మెటల్. దెన్ పొటెన్షియల్ అండి, ఈ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ అంటాం. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ఎంత అంటే ఈ ఎలక్ట్రోడ్కి దట్ ఈస్ డానియల్ సెల్కి ఈ సెల్కి 1.1 వోల్ట్స్. ఓకేనండి? సో డానియల్ సెల్ జనరేట్ చేసే వోల్టేజ్ ఎంత అంటే 1.1 వోల్ట్స్. రైట్, దట్ ఈస్ ద యూనిట్స్ ఫర్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్. ఎలక్ట్రోడ్ పొటెన్షియల్కి మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వోల్ట్స్లో రిప్రజెంట్ చేస్తాం. దెన్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సెల్ రిప్రజెంటేషన్. మీకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదంతా కూడా ఏంటండి? ఇక్కడ రాస్తానండి మీకోసం అది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది యానోడిక్ హాఫ్ సెల్. ఓకేనండి? దెన్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నది క్యాథోడిక్ హాఫ్ సెల్. దెన్ యానోడిక్ హాఫ్ సెల్ క్యాథోడిక్ హాఫ్ సెల్స్ని మధ్యలో సపరేట్ చేస్తూ 2 వర్టికల్ లైన్స్ ఉంటాయి. ఈ 2 వర్టికల్ లైన్స్ ఏంటి అంటే మనము ఇది ఎవరి రిప్రజెంటేషన్ అంటే ద రిప్రజెంటేషన్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్. ఓకేనండి? దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే లాస్ట్కి వచ్చేసాము, టాపిక్ లాస్ట్లోకి. దెన్ సాల్ట్ బ్రిడ్జ్ ఇంపార్టెన్స్ గురించి మనం ఇక్కడ మాట్లాడదాం. అది మనం చెప్పుకున్నామంటే మనకు డానియల్ సెల్ ఆర్ ఎలక్ట్రోకెమికల్ సెల్ కాన్సెప్ట్ మనకు కంప్లీట్గా అయిపోతుంది.
దెన్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్ యొక్క ఇంపార్టెన్స్ నేను మీకు చెప్తాను, మీరు అండర్స్టాండ్ చేసుకోండి. సింప్లిఫై చేసి చెప్తాను ఎక్కువ లేకుండా. సో సాల్ట్ బ్రిడ్జ్ ఇంపార్టెన్స్. ఓకేనండి, ఇంపార్టెన్స్. ఎందుకు సాల్ట్ బ్రిడ్జ్ ఇంపార్టెంట్ సార్ అని అంటే, సాల్ట్ బ్రిడ్జ్ మేజర్ రోల్ ఏంటి అంటే, వాట్ ఈస్ ద మేజర్ రోల్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ అంటే, because of salt bridge it will maintains electrical neutrality of solution, electrolytic solutions. సో ఇక్కడ ఎలక్ట్రోలైట్ అని రాశాను, ఎలక్ట్రోలైట్. ఓకేనండి, అంటే ఫస్ట్ రోల్, సాల్ట్ బ్రిడ్జ్ యొక్క ఫస్ట్ రోల్ ఏంటంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్, దట్ ఈస్ జింక్ సల్ఫేట్ ఒక ఎలక్ట్రోలైట్, కాపర్ సల్ఫేట్ కూడా ఇక్కడ ఏంటండి, ఇది కూడా మనకి ఏంటండి ఎలక్ట్రోలైట్ సొల్యూషన్, ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్. ఓకేనా. సో ఈ 2 ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ పాజిటివ్గా మారకూడదు, అలాగనే నెగిటివ్గా మారకూడదు, బట్ అవి న్యూట్రల్గా ఉండాలి. సో ఈ న్యూట్రాలిటీని మెయింటైన్ చేసే రోల్ ఎవరు ప్లే చేస్తారంటే సాల్ట్ బ్రిడ్జ్ ప్లే చేస్తుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సో ఇట్ మెయింటైన్స్ ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఆఫ్ ద ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్. దెన్ సెకండ్ వన్ ఏంటంటే, సెకండ్ రోల్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ ఏంటి అంటే, వాట్ ఇస్ ద సెకండ్ అని అంటే, మనకు ఇదేంటంటే ఇట్ ప్రివెంట్స్, బికాస్ ఆఫ్ సాల్ట్ బ్రిడ్జ్ ఇట్ ప్రివెంట్స్ అక్యుములేషన్ ఆఫ్ చార్జెస్. It prevents accumulation of charges around the electrodes. ఓకేనండి, దీన్ని మనం అర్థం చేసుకుందాం. సో ఇక్కడ చూడండి, మీకు ఈ సెకండ్ పాయింట్ అండర్స్టాండ్ అవ్వాలంటే, జింక్ ఆక్సిడైజ్ అవుతుంది, Zn2+ మారుతుంది, రైట్. అంటే Zn2+ అయాన్స్ అని ఎక్కడికి రిలీజ్ అవుతాయండి, ఈ సొల్యూషన్లోకి రిలీజ్ అవుతాయి. అంటే ఈ జింక్ సల్ఫేట్ సొల్యూషన్లోకి ఏవి రిలీజ్ అవుతాయంటే Zn2+, అంటే Zn2+ అయాన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోతాయి సొల్యూషన్లో. అంటే కొంతసేపటికి జింక్ సల్ఫేట్ సొల్యూషన్ మొత్తానికి Zn2+ అయాన్స్ ఉండడం వల్ల ఏ ఛార్జ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్. ఓకేనా. అంటే ఇప్పుడు ఆ జింక్ సల్ఫేట్ సొల్యూషన్ న్యూట్రల్ కాదు, సో దాంట్లో పాజిటివ్ ఛార్జెస్ ఎక్కువగా ఉన్నాయి, అంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. సో ఈ విధంగా ఛార్జెస్ ఎక్కువ డెవలప్ అయ్యాయి అనుకోండి ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో, ఎలక్ట్రాన్ ఫ్లో, దట్ ఈజ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్, మనకేమవుతుందంటే ఆ ఫ్లో స్పీడ్ కొద్దిగా తగ్గిపోతుందండి. ఫ్లో స్పీడ్ ప్రివెంట్ అయిపోతుంది, స్టాప్ అయిపోతుంది, ఎందుకంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉండదు. సో ఈ Zn2+ అయాన్స్ న్యూట్రల్ చేయడానికి మనకేం కావాలి, యానయాన్స్ కావాలి, ఎందుకంటే ఇది క్యాటయాన్ Zn2+, యానియాన్స్ కావాలి. ఈ యానియాన్స్ని ఎవరు ప్రొవైడ్ చేస్తారు, సాల్ట్ బ్రిడ్జ్లో ఉండే ఎలక్ట్రోలైట్. ఇక్కడ ఎలక్ట్రోలైట్ ఏంటండి, KCl. సో KCl అంటే మీ అందరికి బాగా తెలుసు, పొటాషియం క్లోరైడ్. సో పొటాషియం క్లోరైడ్ ఎలా బ్రేక్ అవుతుందండి, K+Cl-. ఓకేనా. సో Cl- అంటే ఏంటంటే క్లోరైడ్ అయాన్స్. సో ఈ క్లోరైడ్ అయాన్స్ ఏంటంటే మనకు సాల్ట్ బ్రిడ్జ్ నుంచి యానోడిక్ హాఫ్ సెల్లోకి వస్తాయి. యానోడిక్ హాఫ్ సెల్లో ఏ ఛార్జెస్ ఎక్కువైపోయి ఉన్నాయండి, Zn2+, అంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువైపోయింది. సో ఈ Cl- అయాన్స్కి ఏ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్. సో ఏం చేస్తుందంటే ఛార్జ్ న్యూట్రల్ అయిపోతుంది. సో దీనివల్ల ZnSO4 ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ న్యూట్రల్గా ఉండిపోతుంది. ఓకేనా. దెన్ సిమిలర్గా ఇక్కడ కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్లో కూడా మనకేంటంటే ఇలా ఎలక్ట్రాన్స్ జింక్ ఎలక్ట్రోడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్స్ మనకు కాపర్ మెటల్ దగ్గరికి రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో ఉండే Cu2+ అయాన్స్ అంతా కూడా కాపర్గా మారిపోతాయి, అంటే రెడ్యూస్ అయిపోతాయి. ఓకేనండి, రైట్. సో అంటే Cu2+ అయాన్స్ అన్నీ కూడా ఈ క్యాథోడ్ మీద వెళ్ళి డిపాజిట్ అయిపోతాయి ఇలా కొద్దిసేపటికి, ఎందుకంటే ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కదండి. Cu2+ + 2e-, ఇక్కడ చూడండి Cu2+ + 2e- గివెన్ రైస్ టు కాపర్. సో ఇదంతా కూడా క్యాథోడ్ మీద, ఈ కాపర్ సాలిడ్ అంతా కూడా క్యాథోడ్ మీద డిపాజిట్ అయిపోతుంది. అంటే కొద్దిసేపటికి ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్లో Cu2+ అయాన్స్ కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది, SO4 2- అంటే సల్ఫేట్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంది. ఓకేనండి. సో సల్ఫేట్ అయాన్ కాన్సన్ట్రేషన్ పెరిగిపోతే, ఇంక్రీజ్ అయిపోతే, సో అక్కడ ఈ ఎంటైర్ సొల్యూషన్కి ఏ ఛార్జ్ వస్తుంది, నెగిటివ్ ఛార్జ్, రైట్. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉంటే మనకేంటంటే మళ్ళీ రియాక్షన్ ప్రాపర్గా జరగదు, అంటే రియాక్షన్ని మనము ఎండ్ చేసినట్టు అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ఈ SO4 2- అంటే నెగిటివ్ ఛార్జ్ న్యూట్రల్ చేయడానికి మనకు పాజిటివ్లీ ఛార్జ్డ్ అయాన్స్ కావాలి, అవేంటి, క్యాటయాన్స్. ఇప్పుడు ఈ క్యాటయాన్స్ మళ్ళీ ఎక్కడి నుంచి వస్తాయి, ఎలక్ట్రోలైట్, ఈ సాల్ట్ బ్రిడ్జ్లో ఉంటే KCl ఎలక్ట్రోలైట్ నుంచి వస్తాయి. ఇక్కడ నేను మీకు రాశాను K+.
ఓకేనండి. ఇక్కడ ఉండే ఈ K+ అయాన్ పొటాషియం అయాన్ SO4 2- అయాన్స్లో ఉండే నెగిటివ్ ఛార్జ్ న్యూట్రల్ చేస్తుంది. సో ఇలా మనకేంటంటే సాల్ట్ బ్రిడ్జ్లో ఉండే ఎలక్ట్రోలైట్ అది ఎలక్ట్రోడ్స్ దగ్గర ఛార్జెస్ అక్యుములేట్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో న్యూట్రల్గా ఉండడానికి న్యూట్రల్గా ఉంచుతుంది. ఇట్ మెయింటైన్స్ ద ఎలక్ట్రికల్ న్యూట్రాలిటీ ఆఫ్ electrolytic solution, that is salt bridge, and the electrolyte present in salt bridge, that is KCl, also prevents the accumulation of charges around the electrode, so that the electrons will continuously flow from anode to cathode. Okay nandi, so that is the very important role of a salt bridge. Then third entante, it completes the circuit. It completes the circuit. సో మీకు సాల్ట్ బ్రిడ్జ్ మీరు ఎప్పుడైతే కనెక్ట్ చేస్తారో ఈ యానోడిక్ హాఫ్ సెల్ క్యాథోడిక్ హాఫ్ సెల్ మధ్యలో మీకు వెంటనే రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సర్క్యూట్ కంప్లీట్ అవ్వడం వల్ల ఎలక్ట్రాన్స్ హై పొటెన్షియల్ నుంచి లో పొటెన్షియల్కి మనకు మూవ్ అవుతాయి, ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవుతాయి. ఓకేనండి. దెన్ ఫోర్త్ ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ ఫిజికల్ మిక్సింగ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్. Physical mixing of ఎలక్ట్రోలైట్స్. ఓకేనండి. సో అంటే జింక్ సల్ఫేట్ సొల్యూషన్, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ ఒకదాంతో ఒకటి ఫిజికల్గా మిక్స్ కాకుండా మధ్యలో ఎవరు ఉంటారంటే ఈ సాల్ట్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ దీస్ ఆర్ ది వెరీ ఇంపార్టెంట్ కీ రోల్స్ performed by the salt bridge. So that is about electrochemical cell or galvanic cell or Daniell cell. So simple ga manam deenni simplify cheseddamandi. Okay na, right? So what is electrochemical cell? The device that will convert chemical energy from the redox reactions into electrical energy are called as electrochemical cells. What is galvanic cell? Galvanic cell is an example, is a type of electrochemical cell. What is Daniell cell? Daniell cell is an improved version of a galvanic cell. So practically a practical type of electrochemical cell or a practical type of galvanic cell is called as a Daniell cell. So what is the structure of Daniell cell? So Daniell cell contains two half cells. One half cell is called as anodic half cell, another half cell is called as a cathodic half cell. In the anodic half cell there is zinc electrode immersed in zinc sulfate solution, and at the cathodic half cell there is copper electrode immersed in copper sulfate solution. So these two half cells are separated by a salt bridge that is provided with potassium chloride electrolyte. Then the zinc electrode and copper electrode, both the electrodes are connected by an external circuit through ammeter. The ammeter shows the flow of electrons, how much it measures the voltage. Then when the circuit is completed, the cell reactions will occur. So those reactions are called as redox reactions. So when the two electrodes are connected, it completes the circuit and initiates the reaction. At anode, the zinc electrode will be oxidized into zinc ions and electrons, right students? Then at cathode, that is called as oxidation. The zinc ions will be oxidized into zinc ions and electrons. The released electrons, they will migrate to cathode, and at cathode the electrons released from zinc ions, zinc metal, will reduce the copper ions Cu2 plus 2E minus given rise to copper solid. So the net reaction will be very simple, that is called as redox reaction. Zinc metal plus copper ions given rise to zinc ions and copper metal. So how we are going to represent the Daniell cell? So it is very simple. Put the anodic half cell in the left hand side and put the cathodic half cell on the right hand side. Okay, so zinc solid metal separated by a single vertical line, it is dissolved in ZnSO4 solution that contains Zn2 plus ions. Concentration is 1 mole, and this anodic half cell is separated from the cathodic half cell present on the right hand side, so by a salt bridge. So represent the salt bridge with the help of two vertical lines. Then the Cu2 plus ions having the Cu2 plus ions are present in the copper sulfate solution. The concentration of copper sulfate is 1 mole separated by a single vertical line. So the copper sulfate solution is immersed with the copper
electrode. So Cu, the overall potential E is equal to 1.1 volts. The potential of Daniell cell is 1.1 volts. Then what is the importance of a salt bridge? What is the role of salt bridge? So salt bridge is a U-tube. It is an inverted glass tube, U-shaped tube. So the salt bridge is filled with a solution, with an electrolyte, that is KCl, potassium chloride. So what is the role of this potassium chloride electrolyte that is behaving as a salt bridge? So it will maintain electrical neutrality of the solution. That is the first role of salt bridge. Then second role is it prevents accumulation of charges around the electrodes. Then third role is it completes the circuit so that electrons will move from anode to cathode, right? Then it prevents physical mixing of the two electrolytic solutions. So that is about electrochemical cell or galvanic cell or Daniell cell. So students, thank you for watching this video.